అది చూసే కంటే ముందు నేను క్లుప్తంగా చెప్తా. స్టేజ్ 2 అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 8th డే ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్. 8వ రోజు ఎలక్షన్ ప్రాసెస్లో 8వ రోజు స్టేజ్ 2 ఎంటర్ అవుతాడు రిటర్నింగ్ ఆఫీసర్ 2. రిటర్నింగ్ ఆఫీసర్ 2 ఎంటర్ అయిన తర్వాత వారి యొక్క విధులలో ముఖ్యమైనటువంటిది ఆ యొక్క పోలింగ్ ఆ జీపీని ఫస్ట్ సందర్శించడం, సందర్శించినటువంటి జీపీలో ఏ విధమైనటువంటి పోలింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో చూసుకోవడం, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, మరి అదేవిధంగా ఈ యొక్క ప్రాపర్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా కాకుండా ఎంసీసీని ఆయన ప్రాపర్ అబ్జర్వేషన్ చేయడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఆ తర్వాత అభ్యర్థుల యొక్క ఖర్చు వివరాలు, ఖర్చు ఏ విధంగా చేస్తుండ్రు అనేటువంటిది. తర్వాత విలేజ్లో ఆయన పరిధి, ఆ విలేజ్కి సంబంధించినటువంటి పరిధిలో రకరకాలైనటువంటి ఎంసీసీ వయలేషన్స్ ఏమైనా ఉంటే వెంటనే పై అధికారులకు విన్నవించడం. ఆ తర్వాత ఎంసీసీకి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, అభ్యర్థులకు వాటి యొక్క విషయాలను తెలియజేయడం. ఆ తర్వాత మనకు కేటాయించినటువంటి ఎలక్షన్ మెటీరియల్ను క్షుణ్ణంగా ఒకసారి వెరిఫై చేసుకోవడం. మన పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఫామ్ 9 ద్వారా ఆయనకు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క వివరాలు ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ 1. ఆ వివరాలను తీసుకొని ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు అలాట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది, వాళ్ళకు వచ్చినటువంటి బ్యాలెట్ ఏ విధమైనటువంటి బ్యాలెట్ వచ్చింది, ఒకరు ఎంతమంది కాంటెస్ట్ చేసిరు, అన్నే ఓట్లు అదే అన్నే సింబల్స్తోని బ్యాలెట్ వచ్చిందా, మన పోలింగ్ స్టేషన్స్కి సంబంధించినటువంటి బ్యాలెటే వచ్చిందా. ఎందుకనంటే ఇక్కడ చూడాల్సిన పని ఉంది సార్ అని అంటే, బ్యాలెట్ అనేది ప్రీ ప్రింటెడ్ బ్యాలెట్ ఉంటుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఆల్రెడీ ఎప్పుడో ప్రింట్ అయినటువంటి బ్యాలెట్, అంటే మనకు ఎలక్షన్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఫైనల్ కాకముందుకి ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉన్నాయి. వాటిని వీళ్ళకి ఎట్లా అలాట్ చేస్తామంటే కేవలం గుర్తు మాత్రమే ఉంటుంది. కేవలం 1వ నెంబర్, ఏ వార్డులకు పోయినా 1వ నెంబర్ గుర్తు 1వ నెంబర్ ఉంటుంది. ఏ విలేజ్కి పోయినా సర్పంచ్ గుర్తు 1వ నెంబర్ అదే ఉంటుంది, ఉంగరమే ఉంటుంది. వార్డు మెంబర్కి అదే బుట్ట ఉంటుంది. ఈ విధంగా మనకు ఇద్దరు కాంటెస్ట్ చేస్తారు ఒక వార్డులో, ఆ ఇద్దరు బ్యాలెట్ ప్లస్ నోటా ఉందా, అదే బ్యాలెట్ వచ్చిందా. తర్వాత మార్కుడ్ కాపీస్ అన్నీ వచ్చినాయా, తర్వాత స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ ఫామ్స్ అన్నీ అలాట్ చేసిరా, మనకు ఎన్ని కావాలన్నా అన్నీ. తర్వాత స్టేషనరీ మెటీరియల్ అంతా కూడా అలాట్ అయిందా, అదంతా ఒకసారి ప్రీ వెరిఫికేషన్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆయన పరిధిలో జీపీ పరిధిలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ని ఇష్యూ చేస్తాడు. స్టేజ్ 2నే ఇష్యూ చేస్తాడు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేసిన తర్వాత ఆ సీరియల్ నెంబర్కి సంబంధించినటువంటి ఓటర్ యొక్క ఆ మార్కుడ్ కాపీలో ఆయనని క్రాస్ చేసి పీబీ అని రాస్తాడు, పోస్టల్ బ్యాలెట్ అని రాస్తాడు. లేతే సర్వీస్ ఓటర్స్ ఎవరైనా ఉంటే ఆయన పరిధిలో సర్వీస్ ఓటర్స్ కూడా బ్యాలెట్ని ఇష్యూ చేసి ఆల్రెడీ స్టేజ్ 1 ఇష్యూ చేసి ఉన్నటువంటి విషయాన్ని కూడా రూఢీ చేసుకుంటాడు, మన స్టేషన్లో ఉన్నారా అని. ఈ విధంగా ఆ మెటీరియల్ అంతా కూడా, ఆ తర్వాత ఆ స్టేషన్కు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సెస్ కూడా అంతా కూడా ఇదంతా ప్రాసెస్ ఈ యొక్క స్టేజ్ 2 యొక్క పేరు మీద అంతా వాళ్ళు చేస్తారు. కానీ ఈయనదేంది ఆఫీస్ వాళ్ళు చేస్తారు, కానీ ఈయన సూపర్విజన్ అబ్జర్వేషన్ మాత్రం చేస్తుంటాడు. సందర్భానుసారంగా మన స్టేషన్కి సంబంధించినటువంటి మన స్టేషన్లకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈయన పేరు మీద, స్టేజ్ 2 పేరు మీద అన్ని ఎంసీసీ ఈ సార్ పేరు మీదనే వాళ్ళే చేస్తుంటారు, పోలీసు వాళ్ళే చేస్తుంటారు, ఆఫీస్ వాళ్ళే చేస్తుంటారు. బట్ ఓవరాల్ అబ్జర్వేషన్ RO2 గారు చేయడం జరుగుతుంది. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా టోటల్గా ఆఫీస్ వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళే చేస్తుంటారు. బట్ ఓవరాల్ అబ్జర్వేషన్ మా పోలింగ్ స్టేషన్ ఏనా, మా జీపీ ఏనా అని చూసుకునేటువంటి బాధ్యత. మార్కుడ్ కాపీస్ కూడా, మెటీరియల్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత బిఫోర్ 1 డే పోలింగ్ రోజు కంటే ఒక రోజు ముందు మనలాగానే మన అందరం అలాట్ అయినటువంటి పీఓస్ అండ్ ఓపీఓస్ మన RO2 గారిని మనం కలవాలి. వారిని కలిస్తే వారి పేరు మీదుగా ప్రిసైడింగ్ ఆఫీసరు వారి కేటాయించినటువంటి వార్డు యొక్క మెటీరియల్ను
తీసుకుంటాం మనం. ఆ తర్వాత స్టేజ్ 2 తీసుకున్న తర్వాత ఆ యొక్క టీం మొత్తాన్ని తీసుకొని కేటాయించినటువంటి బస్సులలో మన జీపీకి ఒకరోజు ముందుగానే ఈవినింగ్ వెళ్ళడం జరుగుతుంది. ఆయనకు సంబంధించినటువంటి మెటీరియల్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఫామ్ 1 ఆ తర్వాత 26 నుండి 29 వరకు ఆయనకు సంబంధించినటువంటి మెటీరియల్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మెటీరియల్ను ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. అంతా కలిపి టీమ్గా మనం జీపీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు ఆ యొక్క పరిధిలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఆర్ఓ గారి ఆధ్వర్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరూ కూడా నీట్గా అక్కడ అన్ని కంపార్ట్మెంట్సే కావచ్చు, పోలింగ్ స్టేషన్సే కావచ్చు, స్టేషనరీ వర్కే కావచ్చు, క్లారికల్ వర్కే కావచ్చు, అదంతా కంప్లీట్ చేసుకొని రెడీ టు ఓట్ అనే విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకుంటాం. ఆ రోజే నైట్ పోలింగ్ ఏజెంట్స్ని కూడా పిలిపించుకుంటాం. బిఎల్ఓస్ లేదంటే జీపీ సిబ్బందితో కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ని పిలిచి RO2 గారు చిన్న గ్యాదరింగ్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఫామ్ 11 ద్వారా రిక్రూట్ చేయడం. పోలింగ్ ఏజెంట్స్ని రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా బ్రీఫింగ్ ఇస్తాడు. RO2 గారు బ్రీఫింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీరు కూడా మీ స్టేషన్లో ఏ విధంగా ఎలక్షన్ను ఫెయిర్ అండ్ ఫ్రీగా ఎట్లా కండక్ట్ చేసుకుంటారు అనేటువంటి విషయం మీరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్గా MCC ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వయలేషన్ ఆఫ్ ద ఓటింగ్ ఎట్లా, సీక్రసీ ఎట్లా, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందునే. ఆ తర్వాత ఓటర్ ID కార్డు లేకపోతే ఓటు వేయనిచ్చే ప్రసక్తే లేదని కూడా ముందే చెప్తాం. మనం ఎలాగ చర్చించుకున్నటువంటి విషయాలన్నీ కూడా ముందే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఆ రోజు ఏం సార్ అని అంటే, ఏమైనా నిన్ననే చెప్పిన కదా నేను దానికే బద్దున్నాయి ఉంటా, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వయలేషన్ చేయను, అది వయలేషన్ చేస్తే నా జీవితానికి ముప్పు, నా ఉద్యోగానికి ముప్పు అని కూడా ముందు రోజే చెప్పేస్తాం. మీకు కూడా ముప్పే అని చెప్పాలి. ఎందుకంటే వయలేషన్ ఆఫ్ ద కోడ్ వాళ్ళకు కూడా జైలు శిక్ష ఉంది, జరిమానా ఉంది. కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో భాగంగా ఈ యొక్క స్టేజ్ 2 నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా తర్వాత స్టేజ్ 2 మంచి వాతావరణంలో పోలింగ్ అవుతూ ఆయన అబ్జర్వేషన్లో జరుగుతుంటుంది. ఆ తర్వాత ఆయన యొక్క క్రూషియల్ పీరియడ్ ఎక్కడ ఉంటుంది, ఆఫ్టర్ ఓటింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఓటింగ్ ఏమవుతుంది, 1ంటికి ఓటింగ్ అయిపోయి ప్యాక్ చేస్తారు, అంతా అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్రౌన్ కలరు పాకెట్ మాత్రం ఆయనకి ఇస్తాం. ఏంటంటే ఏది బ్యాలెట్ అకౌంట్ పేపరు, PO's డైరీ, పేపర్ సీల్ అకౌంటు, తర్వాత డిక్లరేషన్, అదే PO's డిక్లరేషన్, PO's డైరీ, తర్వాత ఇదేంది విజిటింగ్ షీట్స్. ఈ 5 రకాలైనటువంటి పేపర్స్ ఏది కవర్సు మనం ఆ యొక్క బాక్సులు సీల్ చేసి దాని మీదనే పెట్టి RO2 గారికి మనం అప్పచెప్తాం. వాళ్ళు వాటి యొక్క భద్రమైనటువంటి ప్లేస్లో వాళ్ళ కస్టోడియన్లో ఉంచుకొని సీరియల్గా 1, 2, 3 ఇట్లా ఫస్టే ఒక కౌంటింగ్ హాల్ని డిసైడ్ చేసుకుని అందులో భద్రపరచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల ప్రాంతంలో కౌంటింగ్ని స్టార్ట్ చేస్తాం. కౌంటింగ్లో మీరే మళ్ళీ ఆయనకు సహాయం చేయాలి. ఓటింగ్తో అయిపోలే మన పని, కౌంటింగ్ కూడా మన బాధ్యతే. RO గారు చేసుకుంటారులే, మా RO చాలా యంగ్ అండ్ డైనమిక్, ఆయన 4-5 చేతులు ఉన్నాయి ఆయనకు, ఆయనే చేసుకుంటారంటే కుదరదు. ఖచ్చితంగా మన సహాయ సహకారాలతోనే ఆయన, అది కేవలం అబ్జర్వర్. ఆయన కౌంటింగ్ ఆయన ఏం చేయడు, ఫామ్స్ అన్నీ ఆయన ఏం ఫిలప్ చేయడు, ధృవీకరణలు కానీ ఇంకేదైనా ఫామ్స్ కానీ 26 నుంచి 29 వరకు ఉన్నటువంటి ఏ ఫామ్ కూడా ఆయన ఏమున్నా ఫైనల్గా ఏం చేస్తాడు, సిగ్నేచర్ చేసి వాళ్ళకు అందించే బాధ్యత తప్పితే మిగతా భాగం అంతా కూడా. అంటే కొంతమంది నేను చేసుకోగలిగితే నేను రాసుకుంటలే అంటే ఓకే, బట్ మనము ఆ కౌంటింగ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం వాళ్ళకు టీం వర్క్గా చేసి కౌంటింగ్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి, ఆ తర్వాత ఆఫ్టర్ కౌంటింగ్ ఒక్కొక్క వార్డ్ అయిపోతుంటుంది. విన్నర్ని తీసుకుపోయి ఒక రూమ్లో మళ్ళీ ఉపసర్పంచ్ ఎన్నిక కోసం వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్లో జాగ్రత్తగా ఉంచడం, అది కూడా మన బాధ్యతే. ఆ విధంగా ఉంచిన తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ ఉపసర్పంచ్ ఎన్నిక పెట్టాలి. ఉపసర్పంచ్ ఎన్నికను నిర్వహించిన తర్వాత
వాళ్ళందరినీ ఒకటేసారి నిలబెట్టి అప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. గెలుపొందినట్టుగా ధృవీకరణలు అప్పుడు ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినట్లయితే గెలవంగానే ఇచ్చుకుంటూ పోతాడే. వాళ్ళు ఏం చేస్తారు, అభ్యర్థులు ఒకవేళ వాళ్ళకి వేరే బేరసారాలు ఏమన్నా ఉండాలని చెప్పేసి జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధృవీకరణ ఎట్టి పరిస్థితిలో ముందు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవద్దు. లాస్ట్కే అందరికి ఒకటేసారి ఇస్తాం, ఒక ఫోటో దిగుదాం మంచిగా ఉప సర్పంచ్ ఎన్నిక తర్వాత అని చెప్పేసి వార్డు RO2 ఆయనదే బాధ్యత. బట్ మనం కూడా ఆ విధంగా ఆయనకు సహాయం చేయాలి. ఆ ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత వార్డు వారికి అయిపోయిన తర్వాత ఆ తర్వాత లాస్ట్కు సర్పంచ్ కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత సర్పంచ్ విన్నర్ని ఆ వార్డుల వారిగా గెలిచినటువంటి అందరినీ తీసుకెళ్ళి ఉప సర్పంచ్ ఎన్నిక చేసి వాళ్ళకు కూడా డిక్లరేషన్స్ ఇచ్చి ఆ మినిట్స్ రాసి ఉప సర్పంచ్ ఎన్నిక యొక్క మినిట్స్ రాయాలి. మనమే రాయాలి మినిట్స్. వాళ్ళని ఓటింగ్ ప్రాసెస్ చేతులెత్తేటువంటి పద్ధతిలో ఉంటుంది. అది కూడా మనమే చేసిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయింది అనుకున్న తర్వాత వాళ్ళని బయటికి పంపించి మన మూటలు మనం చదువుకొని సర్పంచ్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా RO2 గారు హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరే, అక్కడ వచ్చినటువంటి RO గారు లేదు సార్ మీరు పట్టుకోండి, మీరు క్యారీ చేయండి, నేను అక్కడ తీసుకుంటా అంటే ఓకే, తప్పదు, మనం దానికి కూడా సహకరించాలి. వార్డుకు సంబంధించి ప్రతి ఒక్కటి మాత్రం ఎవరు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళు క్యారీ చేసి తీసుకెళ్ళి మీ సహాయకులకు కూడా మీ వెంట తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి రిసీవ్డ్ కాపీ తీసుకున్న తర్వాత మన డ్యూటీ అయిపోయినట్లు లెక్క. ఇది RO2 గారు చేస్తారు. ఈ ప్రాసెస్లో మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. ఇది మనం బ్రీఫ్గా చూసినట్లయితే ఇందులో ఒక్కసారి స్లైడ్ వేసి చూసినట్లయితే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి.